దేశ సంపదను మోదీ తన మిత్రులకు పంచుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి విక్రమార్క అన్నారు. దేశం కోసమే రాహుల్ జోడో పాదయాత్ర అని తెలిపారు. రాహుల్ గాంధీని భారత జాతి గుర్తుపెట్టుకుంటుందని తెలిపారు. ఎన్నికల హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయమని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశ స్వతంత్ర భారతదేశంలో సమానత్వం లేదు. అడిగితే అరెస్టులు, మాట్లాడితే జైళ్ళు, ప్రశ్నిస్తే బంధకాలు, ఇంకా ముందుకు పోయి అడిగితే అర్బన్ నక్సలైట్లు అని చెప్పి కేసులు పెట్టి లోపలేస్తా ఉన్నటువంటి ఈ భారతదేశ ప్రజానికం కోసం ఉన్నతంగా సమానత్వంతో భారత రాజ్యాంగం చెప్పినట్టు ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఆనాటి స్వతంత్రత్వం సౌభ్రత్వం కోసం అడుగులో అడుగు వేసుకుంటూ కాళ్ళకు బొబ్బలెత్తున్న దారి పొడుగుతున్న ఊడ్చే వాళ్ళతో కార్మికులతో కర్షకులతో చిన్న పిల్లలతో వృద్ధులతో మహిళలతో దళితులతో గిరిజనులతో ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రోజుల్లో హక్కును చేర్చుకొని వాటేసుకొని నేనున్నానని చెప్పి భారత్ జోడో యాత్ర కార్యక్రమం వల్ల నమ్మకం కల్పించిన రాహుల్ గాంధీ గారు, మీరు ఈ దేశానికి నాయకత్వం వహించాలి. మీ నాయకత్వం ఈరోజు దేశానికి కావాలి. భారతదేశ స్వతంత్ర భారతదేశంలో సమానత్వం